బ్రో బేబాక్ హెల్మెట్ అయిపోయి కొంచెం హౌస్లో ఫన్ ఎంటర్టైన్మెంట్ తగ్గింది కదా, ఏమనిపిస్తుంది నీకు? ఉన్నప్పుడు నీకేమనిపించింది? బాగా ఎంటర్టైన్ చేసింది అనిపించింది. ఎలా అనిపించింది? బాగా అందరితో బాగుంది కదా సైడ్లో. అవి చేసే టయానికి తీస్తారు. అంటే అవి ఇంకా అసలు ఆ లోపల ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఇంకా అవగాహన రాలా ఆమెకి. ఎలా ఆడాలి, అందరితో ఎలా కలవాలి అని ఆ టైంలో ఆమె బయటకు వచ్చేసింది అనమాట. సో ఆమె ఉంటే దానికి మించి ఆడేది. సో కుక్కర్ అంత పని చేసింది. ఆ కుక్కర్ విజులు రాకపోవటం వల్ల అంత పని చేసింది. జీవితంలో కుక్కర్ అంత పని చేసిద్దని ఆమె ఎక్స్పెక్ట్ చేయ ఉండదు నాకు తెలిసి. అట్లా మన విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడుపుతుంది కదా నిఖిల్తో. అవును, పులిహార కలుపుతుందంట, కాసేపు సిస్టర్ అంటుంది, కాసేపు బ్రదర్ అంటుంది. అసలు ఏంటి ఆమె ఉద్దేశం? అది స్కిట్, అది అర్థమైపోతుంది కదా. ఎందుకంటే జనాలు ఫస్ట్ లవ్ అన్నారు అనుకో, అరే నీ అమ్మ నిజమే లవ్ పండిద్ది అనుకుంటారా అని చూస్తారు. కాసేపు అన్నయ్యేటప్పుడు మళ్ళీ ఆ ట్రాక్కి వెళ్తారు. మన వాళ్ళు ఏంటంటే అక్కడ ఏది ఉందో వెనక ఉందో ఏం చూడరు. వాళ్ళు ఏం చెప్తారో అది వినేస్తారు, ఓటు కొట్టేస్తారు. సో అది మార్చుకోవాలి మన జనాలు. అది శేఖర్ భాష కాంట్రవర్సీ నుంచి వచ్చారు కదా, ఆ సింపతి ఏమైనా బిగ్ బాస్లో పని అవుతుంది అంటావా? అసలు అది ఇప్పుడు దాకా ఉపయోగించలేదు. ముందు ముందు ఏమైనా ఉపయోగిస్తాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అయితే కామెడీ చేసి కొంచెం సేఫ్ జోన్కి అయితే వెళ్తున్నాడు. మరి టైమింగ్ ఉంది కదా మన వాళ్ళు. టైమింగ్ అయితే ఆ టైమింగ్ ఉంది కాబట్టే రాజ్ తరుణ్ సేఫ్ అయ్యాడు. ఆ టైమింగ్ లేకపోతే రాజ్ తరుణ్ ఎందులో అందులో కానీ ఇరుక్కునేవాడు. సో ఆ టైమింగ్ ఉన్న వల్ల లోపలికి కూడా వచ్చాడు. సీజన్ 7లో సింపతి గేమ్ ఆడి విన్నర్ అయ్యాడు మన పల్లవి ప్రశాంత్. ఈసారి అట్లనే పని అవుతాయి అంటారు బిగ్ బాస్ హౌస్లో. ఈసారి అవదేక అది 7తోనే అయిపోయింది, పల్లవి ప్రశాంత్తోనే అయిపోయింది. ఎందుకంటే చెవులో అందరికీ క్యాబేజీలు అందరికి పెట్టాడు గట్టిగా. ఎందుకంటే ఆయన వచ్చిన అమౌంట్ అంతా కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు ఇస్తానని మాట ఇచ్చిండు. మరి ఇప్పుడు దాకా అయితే నాకు ఎక్కడ ఇచ్చినట్టు ఎక్కడ కనపడలే. ఎక్కడెక్కడ కొంచెం కొంచెం సాయం చేస్తుండు. బాగా సపోర్ట్ చేశాక మనోడికి అప్పట్లో. నేను మామూలుగా చేయలేదులే కానీ నాకు దెబ్బలు కూడా తగిలినాయి అప్పుడు. సో ఏం చేస్తాం, ఒక మనిషిని ఒకసారి నమ్ముతాం, ఇంకోసారి నమ్మకుండా చేశాడు. కానీ సీజన్ 8 అంత ఫామ్ అయితే రావట్లా. సీజన్ 7 ఫస్ట్ నుంచి కూడా ఎలా గట్టిగా మాట్లాడాలి, ఎవరో ఒకళ్ళు ఆ కొట్టుకుంటాం ఏంటి, ఆయన మీద ఏళ్ళు చూపించడం ఏంటి నాకు పాయింట్ అయితే తెలిసేది. సీజన్ 8 అయితే మాకైతే ఏమీ అనిపించట్లా. ఏదంటే కాలేజీలో బ్రేక్ టైంలో ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది సీజన్ 8. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనీ. ఎందుకు? తన కళ్ళు ఏదైనా స్మైల్, తను మాట్లాడే విధానం, ఏదైనా స్పాట్గా మాట్లాడటం బాగా నచ్చింది నాకు. అది చూసి ఇష్టాలుగా చెప్పి వచ్చింది కదా బిగ్ బాస్ హౌస్లోకి, అదే సింపతి అని పని అవుతుందా అని మాకు సంబంధం లేదు. సో ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కాడి నుంచి నేను ఆమెకి ఫ్యాన్ అయ్యా. ఓకే, థ్యాంక్ యూ.